రీసెంట్గా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ రిపోర్ట్ మనకు విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వారి యొక్క కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లోని వివిధ అంశాలను మనం చర్చిద్దాం. ఈ రిపోర్ట్ ప్రకారంగా భారత్ 2022తో పోల్చుకుంటే 2023లో ర్యాంకులో 15వ ర్యాంకుకు పడిపోయింది. ఇది 2022లో 8వ స్థానంలో ఉండేది. అయితే భారతదేశానికి 43% ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేటువంటిది తగ్గిపోయాయనే దానికి ఇక్కడ సూచిస్తుంది. అయితే 2022లో $49 బిలియన్లతో పోలిస్తే భారతదేశం 2023లో కేవలం $28 బిలియన్ మాత్రమే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అయితే గ్లోబల్ ఎఫ్డిఐ యొక్క అగ్రగహిత భారతదేశం యొక్క స్థానం 22లో 8వ స్థానంలో ఉండే, ఆ తర్వాత 2023లో 15వ స్థానానికి పడిపోయింది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు మరియు అంతర్జాతీయ ప్రాజెక్టు ఫైనాన్స్ డీల్లో ఎఫ్డిఐని ఆకర్షించడంలోని భారతదేశం ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటిగా నిలిచింది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో ఎఫ్డిఐ ప్రకటనల యొక్క 4వ అతిపెద్ద గ్రహీతగా భారతదేశం ర్యాంకు పొందింది. ఇది 2022లో 3వ స్థానంలో ఉండేది. అంతర్జాతీయ ప్రాజెక్టుల ఒప్పందంలో ఎఫ్డిఐకి సంబంధించిన భారతదేశం ప్రపంచంలో 2వ ర్యాంకును నిలుపుకుంది. అయితే ఎఫ్డిఐల ప్రవాహాల విషయానికి వస్తే భారత్ ప్రపంచంలో 20వ స్థానంలో నుండి 2023లో 23వ స్థానంలో ఉంది. ఎఫ్డిఐ అవుట్ఫ్లో అంటే భారతదేశం వెలుపల భారతీయులు వేరే దేశాలలోని ఇన్వెస్ట్ చేసిన కంపెనీల యొక్క పెట్టుబడిని సూచిస్తుంది. అంటే భారతదేశం ఇతర దేశాలలో పెట్టిన పెట్టుబడి. అదేవిధంగా మనం ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి టాప్ 10 దేశాలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $311 బిలియన్ తోటి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానం చైనా $163 బిలియన్ తోటి చైనా 2వ స్థానంలో, సింగపూర్ 3వ స్థానంలో $160 బిలియన్, హాంకాంగ్ 4వ స్థానంలో $113, బ్రెజిల్ $66 బిలియన్ తోటి 5వ స్థానం, కెనడా $50 బిలియన్ తోటి 6వ స్థానం, ఫ్రాన్స్ 7వ స్థానంలో $42 బిలియన్, జర్మనీ 8వ స్థానంలో $37 బిలియన్, మెక్సికో 9వ స్థానంలో $36 బిలియన్, అదేవిధంగా స్పెయిన్ 10వ స్థానంలో $36 బిలియన్ తోటి ఈ టాప్ 10 దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇండియాని చూసుకున్నట్లయితే 15వ స్థానంలోని $28 బిలియన్ తోటి ఇది 15వ స్థానంలో ఉంది. అయితే భారతదేశంలో ఉన్న ఎఫ్డిఐలు అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ప్రత్యక్ష పెట్టుబడులలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న మొట్టమొదటి 5 దేశాలను మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఈ 5 దేశాలతోటి $70.95 బిలియన్ల మనకు సమకూర్చున్నట్టు. అంటే $70.95 బిలియన్ కేవలం ఈ 5 దేశాలతోటే మనం పొందుతున్నట్లుగా ఇక్కడ మనం గుర్తించవచ్చు. అయితే మొత్తంగా ఎఫ్డిఐలలో మొట్టమొదటి దేశం మారిషస్. ఇది $44.42 బిలియన్ తోటి మొట్టమొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతున్న దేశం ఏంటంటే మారిషస్. 2వ స్థానంలో వచ్చేసరికి సింగపూర్, ఇది 23% పెట్టుబడులు పెడుతుంది. యుఎస్ఏ 9% తోటి 3వ స్థానంలో ఉంది. నెదర్లాండ్ 7% తోటి 4వ స్థానంలో, మరియు జపాన్ 6% తోటి 5వ స్థానంలో ఉన్నాయి. ఈ 5 దేశాలు టాప్ 5 దేశాలు. ప్రపంచ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో పెడుతున్న పెట్టుబడులలో ఈ 5 దేశాలు మొట్టమొదటి దేశాలు. అయితే రీసెంట్గా విడుదల చేసిన వరల్డ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ UNCTAD అనే ఒక సంస్థ విడుదల చేస్తుంది. UNCTAD సంస్థ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అయితే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్యం, పెట్టుబడులు మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి 1964లో స్థాపించబడింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ యొక్క శాశ్వత భాగం. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. UNCTADలో దాదాపు 190 దేశాలు సభ్యులుగా ఉన్నారు. UNCTAD అనేటువంటిది ఇది అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ కాన్ఫరెన్స్. ఇది విధాన మార్గదర్శకాలను సెట్ చేయడానికి మరియు ప్రోగ్రామ్ను రూపొందించడానికి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సమావేశమవుతూ ఉంటుంది. అయితే ఈ UNCTAD అనేటువంటిది కొన్ని రిపోర్ట్లను, ఫ్లాగ్షిప్ నివేదికలు మనకు ప్రచురిస్తుంది. ఈ నివేదికలు కూడా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వాణిజ్యం మరియు అభివృద్ధి నివేదిక అనేటువంటిది ఎవరిది విడుదల చేస్తారు అని అంటే UNCTAD అనేటువంటిది. అయితే అదేవిధంగా ప్రపంచ పెట్టుబడుల నివేదిక, ఆఫ్రికాలోని అత్యంత తక్కువ అభివృద్ధి చెందిన దేశాల యొక్క అభివృద్ధి సూచిక కూడా వీళ్ళే UNCTAD మనకు నివేదికలు సమర్పిస్తుంది. సమాచార ఆర్థిక నివేదిక, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రిపోర్టు, సముద్ర రవాణా యొక్క సంక్షిప్త సమాచారం కూడా ఈ UNCTAD అనేటువంటిది రిపోర్ట్ను మనకు ఇవ్వడం జరుగుతుంది.